ప్రతిదానికి స్ట్రైట్‌గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఇట్స్ ఫైన్. ఎట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఎప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clockకి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాయించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది, మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే? అది గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది, డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క డిబేట్ కూడా జరిగింది. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు, జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, మూడు ఫోటోలు. అదిను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ, వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ చెప్పి పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు, బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్లో ఎలా పెడతారు అంటే? ఎలాగంటే నా జ్యూరిస్డిక్షన్ అయినా అభిమానులు దెబ్బతిన్న తర్వాత అది ఓకే. నేనేమంటున్నానంటే, పోలీసు కేసు తీసుకోకపోతే నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి. పోలీసు డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్, మధు ఫ్రమ్ మహాని సార్. ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము, ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ 2 వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్. అరే నేను అదే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తుంది కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు. హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? నా దగ్గర నుంచి సార్ ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను. చూసుకోండి. అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాట్లాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఒకటి ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను.
సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పట్లేదా నేను? చెప్పట్లేదు కాదు, మీరు హలో, ఎందుకు చేస్తున్నారు సార్? ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు 3 రోజులు సార్, 1 డే వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికైనా మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సినిమా మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? కాదు అసలు నువ్వు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పుడు ఇంక ఇలానే నేను మీకు చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామ్మోహన్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాడు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడతాం. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని అరే వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అరే ఏం అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ అని జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు.